బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో. బిగ్ బాస్ తెలుగు చూస్తున్నారా? చూస్తున్నా బ్రో అప్పుడప్పుడు. ఎలా అనిపిస్తుంది? ఏదో అనిపిస్తుంది, బట్ ఇక మళ్ళా అన్ని బీప్స్ వచ్చేస్తాయి దీంట్లో. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు వెళ్తే బాగుంటుందన్న? సుధీర్ గానీ హైపర్ అది కానీ వీళ్ళని ఏదైనా వైల్డ్ కార్డ్ వస్తే బాగుంటది కానీ ఇప్పుడు కూడా మళ్ళా అక్బర్లని బంచి బబ్లు కానీ వీళ్ళని తీసుకొస్తే ఏముండదు. ఓకే, ఇప్పుడు సోనియా లేని నిఖిల్ గేమ్ ఎలా ఆడతాడు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఒక పాప పోయింది కదా, ఇంకో పాప దొరకకుండా ఉంటారు, ఒక బస్సు పోయిందని చెప్పి ఇంకో బస్సు ఎక్కకుండా ఉంటామా? ఇది కూడా అంతే బ్రో, వెళ్ళిపోతుంటారు వస్తుంటారు బిగ్ బాస్ అన్నాక. ఓకే, విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది? అలా ఏం లేదు బ్రో, విష్ణుప్రియ మూమెంట్ కూడా లేదు, ఏదో గేమ్ పరంగా ఆడమంటే ఆడుతుంది తప్ప తనకు ఇంట్రెస్టింగ్ అని అలాంటివి ఏం లేదు. మణికంఠ గేమ్ ఎలా ఉంది? మనోడైతే పర్లేదండి, బానే ఆడుతున్నాడు. ఎందుకంటే సెంటిమెంట్ సీన్ లో కానీ ఏదో ఒకటి కానీ కూల్ గా గేమ్ ఆడుతున్నాడు, ఎవరితో గొడవ పడట్లే కదా, పర్లేదు బానే ఉంది గేమ్. ఓకే, నబిల్ గారి గేమ్ ఎలా ఉంది? నబిల్ అఫ్రీది అదైతే అంత ఏం లేదు బ్రో. ఆయన కూడా సింగిల్ గా సోలో పడుతున్నారు, లేకపోతే ఆయన కూడా అమ్మాయిలు వెంటబడ్డారు అనిపిస్తున్నారు? అమ్మాయిలు ఏంటంటే ఈ కాలంలో పడకుండా ఎవరు ఉండరు బ్రో. ఏమంటే ఇక అన్ని బయటికి వచ్చిన వాళ్ళు దొంగ అంటారు, దొర అంటారు. ఓకే, నైనిక లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్ ఆడట్లే అంటున్నారు, మీరు అలా అనిపించిందా? ఏం ఆడట్లే అంటే అంతసేపు ఉన్నారు కదా బ్రో, ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ చేస్తారు కదా, ఆడుతుంది కానీ అంత గేమ్ తనకేమైనా ఇంటికి వెళ్ళాలన్న మూమెంట్ ఉంది కాబట్టి, ఏదో ఒక కారణం ఏదో ఒక మూమెంట్ ఉంది కాబట్టి తను నార్మల్ గా ఆడుతున్నాను. ఓకే బ్రదర్, ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడే వర్డ్స్ మణికంఠ వర్డ్ జెన్యున్ అనుకుంటున్నావు, ఫేక్ అనుకుంటున్నావా? ఫేక్ బ్రో. ఫేకా? అతని ఎమోషన్ వర్డ్స్ కూడా ఫేక్ అంటారా? ఎమోషన్ వర్డ్స్ అంటే కొన్ని రియల్ ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి బ్రో. ఎందుకంటే ఎమోషన్ అనేది హార్ట్ నుంచి వస్తుంది, ఐస్ నుంచి వస్తుంది. సో అది దేని నుంచి వచ్చింది ఆయనకే తెలుస్తుంది. ఎందుకంటే రియలిస్టిక్ గా మనకు కూడా తెలియదు కదా బ్రో ఏం జరిగేది అనేది. సో మనమైతే చూసిన కాడికి రియల్ అనుకుంటాం, బట్ దాని ఫేక్ ఉండొచ్చు. ఓకే, టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తాను? టాప్ 5 లోనా? టాప్ 5 ఈసారి మన విష్ణుప్రియ ఒకరు, నెక్స్ట్ అయిపోయినాక మన అభియ ఏదో పేరు చూడండి తను ఒకడు, పృథ్వీ ఒకడు, నెక్స్ట్ మణికంఠ, నేను అంతే. ఓకే బ్రదర్, మీరు ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు ఈ వీక్? ఎలిమినేషన్ అనేది చెప్పనీకి చెప్పారు, అందరికి ఏం బాగానే అర్థం కదా, ఎవరిని చేసినా నో ప్రాబ్లం అంటారు. ఓకే, అంటే ఎవరి గేమ్ మీకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? ఎవరిది లేదు బ్రో, ఎందుకంటే అంతా కొత్తలో తీసుకొచ్చి గేమ్ లో ఆడిస్తున్నారు కానీ. అంటే ఆల్రెడీ ప్రీవియస్ బిగ్ బాస్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళనే మరి పంపించాలనుకుంటున్నారు కదా, వాళ్ళని పంపిస్తే బెటర్ అంటారు. ఒకసారి సినిమా చూసినా దాన్ని ఎన్నిసార్లు చూస్తావు బ్రో, బోర్ కొట్టదా? ఇది కూడా అంతే, ఒకసారి కంటెస్టెంట్ ఏదన్నా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ చేసినా ఏం చేసేది ఏం లేదు. ఎంట్రీ చేయాలి. సోనియా ఎలిమినేషన్ గురించి ఏం చెప్తాను? సోనియా ఎలిమినేషన్ కొందరికి ఫేర్ అనిపిస్తుంది, కొందరు అన్ఫేర్ అనిపిస్తుంది. ఎందుకంటే తను నెగిటివ్ చేసింది, బట్ గేమ్ అయితే ఆడింది కదా. సో కొందరికి ఫేర్ ఉంది, కొందరికి అన్ఫేర్ ఉంది. సో దానికి ఏం చేయలేము బ్రో.